అమ్మా చాలా బాగా చేసావమ్మా. మూర్ఖుడా, అమ్మాయి ముందు ఓడిపోయావు కదా. ఇప్పటికైనా ఈ అమ్మాయి గొప్పతనం ఏంటో నీకు అర్థమైందా? నీలాంటి వాడు ఈ అమ్మాయి చేతిలో ఓడిపోవటం ఎంత హేళనగా లేదు అని కోపంగా శరత్చంద్ర అంటూ ఉంటే, నాన్న ఆ మాటలే మనసులో పెట్టుకోకరా అని విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటే, ఏంటి అందరూ నిన్ను బాగా పొగుడుతున్నారు, చాలా బాగా డ్యాన్స్ చేసావు. అప్పుడు వెంటనే భూమి, ఈ డైలాగ్ నీకు సూట్ కాలేదు, నీ మనసులో ఉంది చెప్పు. "ఆ, డ్యాన్స్ వేసి మా బావ దగ్గర మార్కులు కొట్టేయాలని అనుకుంటున్నావు కదా, కానీ నాకు మాత్రం మంటగా ఉంది. ఇలాంటి నిజాలు బాగానే ఉంటాయి కానీ చూస్తేనే కంపరం వచ్చేస్తుంది. సరేలే, ఇప్పుడు ఇదంతా ఎందుకు కానీ కార్లో అరిటాకులు పెట్టాను, త్వరగా తీసుకొనిరా." "ఏ, నేనే ఎందుకు తేవాలి, నువ్వు తెచ్చుకో. బావతో, అదే నీ బాబుతో చెప్పించనా, అప్పుడు వెళ్తావా? చెప్పిస్తే." "ఆయనతో చెప్పించాలా? అవసరం లేదులే, పిలువమంటే చెప్పు, పిలుస్తాను, నేను తెస్తాను" అని అంటూ భూమి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, అప్పుడు వెంటనే గోరింటాకు అపూర్వ దగ్గరకు వచ్చి, "అమ్మాయి, బాగా మంట పెట్టేశావు అమ్మాయి, చాలా బాగుంది, ఇక నీ పని పూర్తయిపోయింది." "అవును పిన్ని, బలవడానికి భూమిని పంపించేశావు కదా అమ్మాయి." "ఆ భూమిని పంపించేశాను పిన్ని, తను వెళ్ళి కలిసిపోయేది భూమిలోనే" అని విధంగా అనగానే గోరింటాకు అలానే చూస్తూ ఉంటుంది. మరోవైపు అరిటాకులు తేవడానికి కారు దగ్గరికి వచ్చి అలా అరిటాకులు తీయబోతూ ఉండగా, ఇక అప్పుడే రౌడీలో భూమిని వెళ్లకుండా అడ్డుపడతారు. ఎవరా అని వెంటనే పక్కకు వెళ్ళబోతూ ఉండగా మరొక రౌడీ వచ్చి భూమికి అడ్డుగా నిలబడగానే భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉండగా రౌడీలందరూ కలిసి భూమిని చుట్టుముడతారు. భూమిని ఎక్కడికి పంపించకుండా ఇక వెంటనే నానా అని గట్టిగా అరవబోతూ ఉండగా కావాలని వెంటనే నోటికి అడ్డుగా పెడతారు. ఇక అలా భూమిని తీసుకెళ్ళిపోతూ ఉండగా అక్కడే గగన్ కారు ఉంటుంది. గగన్ని పిలవడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది భూమి. కానీ గగన్ ఏదో మైకంలో ఉండిపోతాడు. గగన్ మాత్రం అలా రౌడీలు భూమిని తీసుకెళ్తూ ఉంటే చూడడు. అయ్యో, ఆయన చూడట్లేదు అని మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే రౌడీలో అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అద్దంలో భూమి డ్రెస్ కనిపిస్తూ ఉంటుంది కానీ గగన్ చూసుకోడు. ఇక మరోవైపు అలా భూమిని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు వెంటనే భూమికి ఏం చేయాలో అర్థం కాక వెంటనే చేయిని గట్టిగా కొరికేసి అక్కడి నుండి తప్పించుకోవటానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే, ఇక రౌడీలో భూమి వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. "రై, దాన్ని మాత్రం వదిలిపెట్టకూడదురా, పదండి" అని అంటూ భూమి వెనకాల కత్తిని తీసుకొని పరిగెత్తుతూ ఉండగా అదే సమయానికి గగన్కి ఒక్కసారిగా గుర్తుకు వస్తుంది. భూమిని కదా తీసుకెళ్ళిపోతున్నారు అని అనుకుంటూ వెంటనే పరిగెత్తుకుంటూ రౌడీల వెనకాలే వెళ్ళి రౌడీలను చితక్కొడుతూ ఉంటాడు. భూమి ఒక్కసారిగా వెనుతిరిగి చూడగానే గగన్ని చూసి ఎంతో సంతోషంగా అలానే చూస్తూ ఉంటుంది. ఇక రౌడీలను ఒక్కొక్కరిగా చితక్కొడుతూ ఉంటాడు. ఇక వెంటనే, "రేయ్, ఎవర్రా మీరు, ఎందుకు నా భూమిని చంపాలని చూస్తున్నారు, నేనుండగా తన మీద మీ చెయ్యి ఏది కూడా పడదురా, ఎవర్రా మీరు, ఎవరు మీరు" అని విధంగా అంటూ ఉంటే వెంటనే రౌడీలు అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే భూమి మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు గగన్ ఇలా చెప్తూ ఉంటారు, "నేనుండగా నీకేం కాదు భూమి, ఏదైనా సరే నన్ను దాటుకొని నీ వరకు రావాలి, నీకేమైనా జరగాలంటే వాళ్ళు నన్ను తాకాలి, నీకేం కాదు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసి కాపాడుకుంటాను, వాళ్ళు నిన్ను తాకాలంటే ముందు నన్ను దాటాలి, మనల్ని ఎవ్వరూ విడదీయలేరు" అని విధంగా అనగానే వెంటనే భూమి అలానే చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే గగన్పై చెయ్యి వేయగానే గగన్ నెమ్మదిగా భూమి దగ్గరకు వస్తూ ఉంటాడు. అప్పుడు భూమి కన్నర్పకుండా గగన్ని చూస్తూ ఉంటుంది. అప్పుడు లిప్ టు లిప్ కేస్ ఇద్దరు కూడా పెట్టుకుంటారు. అలా ఏకాంతంలో మైమర్చిపోతారు. అప్పుడే ఒక్కసారిగా భూమికి గుర్తుకు వచ్చి అలానే చూస్తూ ఉంటుంది. వెనుతిరిగి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అప్పుడు వెంటనే చెర్రీ అన్న మాటలు గుర్తు చేసుకొని, "సారీ భూమి, సారీ, నువ్వు నన్ను ప్రేమిస్తే ఇది తప్పు కాదు, కానీ ప్రేమించకపోతే ఇది తప్పు కదా, నాకు ప్రేమించకపోతే ఇది పెద్ద తప్పని తెలుసు, అయితే తప్పైతే నన్ను కొట్టు భూమి, లేదు అంటే నేనంటే నీకు ఇష్టమైతే నన్ను కొట్టకుండా ఇష్టమే అని చెప్పు, నేను ఎలా అనుకోవాలో అలా అనుకుంటాను,
చెప్పు భూమి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనే విధంగా అంటూ ఉంటే వెను తిరిగి చూస్తూ ఉంటుంది. కొట్టడానికి వస్తుందా అని మనసులో గగన్ అనుకుంటూ ఉండగా వెంటనే భూమి మాత్రం అక్కడ నుండి నవ్వుకుంటూ వెళ్తూ ఉంటే, భూమి నువ్వు నవ్వావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు భూమి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. భూమి వెట్స్ గగన్, భూమి నన్ను లవ్ చేస్తుంది అని చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే భూమి కూడా చాలా సంతోషంగా వెళ్తూ ఉంటుంది. యాహూ, భూమి నన్ను లవ్ చేస్తుంది, నిజంగా నన్ను ప్రేమిస్తుంది అని చాలా సంతోషంగా చెర్రీ దగ్గరకు వచ్చి, రే చెర్రీ అని విధంగా అంటూ గట్టిగా ఎత్తుకొని తిప్పుతూ ఉంటారు. ఏంటనయ్యా ఆపనయ్యా, నా గుండె అయినంత పని అయిందన్నయ్య, అదే అమ్మాయి అయితే ఏకంగా పోయేదేమో, అసలు ఏంటన్నయ్య, ఏంటి నీ సంగతి ఏంటి అని విధంగా అంటూ ఉంటే ఎంత ఆనందం అర్థం కావట్లేదా? ఏమైందన్నయ్య నీకు? నన్ను ప్రేమిస్తుందిరా, ప్రేమించానని చెప్పేసింది. ఏంటన్నయ్య ఏమంటున్నావు? కిస్ చేశాను అమ్మాయిది. అవునా, ఏమైందన్నయ్య? అయ్యో ఏమైందన్నయ్య, త్వరగా చెప్పు. నన్ను కొట్టలేదురా. ఏంటి, నువ్వు తెలుగే మాట్లాడుతున్నావా? అవునరా, ఏ భాష మాట్లాడుతున్నానో నీకు ఇంకా అర్థం కావట్లేదా? అవునా, సరే అన్నయ్య, ఏమైందో చెప్పు, త్వరగా చెప్పన్నయ్య. నువ్వు చెప్పిన ప్లానే నేను వర్కౌట్ చేశానురా, అమ్మాయికి ముద్దు పెట్టేశాను. అవునా, ఎస్ చెప్పింది అన్నయ్య, ఏమైందన్నయ్య? ఎస్ చెప్పింది. సూపర్ అన్నయ్య, సూపర్ నువ్వు, అంతే ఇక. నీ ఆనందం చూస్తుంటే అమ్మాయి ఓకే చెప్పిందేమో అని అనుకున్నాను. ఇదా సంగతి? అవును, కొట్టలేదంటే అమ్మాయికి నీ మీద ప్రేమ ఉంది. అవునన్నయ్య, ప్రేమ ఖచ్చితంగా ఉంది. సరే అన్నయ్య, అంటే నువ్వు ముద్దు పెట్టావంటే అమ్మాయి ఎక్కడో ఉంది. ఎవరన్నయ్య అమ్మాయి? చెప్పన్నయ్య, ఎక్కడ ఉందో చూస్తానన్నయ్య, చూపించవన్నయ్య ప్లీజ్ అన్నయ్య, టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తానురా. అన్నయ్య అలా చెప్పకన్నయ్య ప్లీజ్, నాకు చూడాలని అనిపిస్తుంది. తను నీకు తెలిసిన అమ్మాయి. ఏంటి తెలిసిన అమ్మాయ? టైం వచ్చినప్పుడు తప్పకుండా నేనే నీకు చెప్తాను, సరేనా? సరే అన్నయ్య. బై ది వే, లవ్ గురువుగా ప్రాక్టీస్ మొదలుపెట్టు, నువ్వు ఫుల్ బిజీ అవుతావు. అవునన్నయ్య, నేను చాతకాని వాడినని, నేను ఏ పని చేయలేదని అందరూ అనుకుంటారు కదా, నువ్వు చెప్పినట్టుగా మొదలు పెడతాను అని విధంగా అనుకుంటూ చెర్రీ అక్క నుండి వెళ్తూ ఉంటే మరోవైపు అమ్మా ఏమైందిరా, పట్టరాని ఆనందంలో ఉన్న భూమి నన్ను ప్రేమిస్తుందమ్మా, నీ మొహంలో అంత కలకలలాడుతుందేంటి? గుడ్ న్యూస్ అమ్మా, గుడ్ న్యూసా? భూమి నిన్ను ప్రేమిస్తుందా? అవునమ్మా. ఏంట్రా, ఏంటన్నయ్య, భూమి నిన్ను ప్రేమిస్తుందా? చెప్పేసిందా? అవునరా, ప్రేమిస్తుందని మాట రూపంతో చెప్పేసిందా? చెప్పురా, గుడ్ న్యూస్ అని అన్నావు. అమ్మా అవునమ్మా, అసలు ఎలా చెప్పిందిరా? అమ్మా అవన్నీ నీకు ఎలా చెప్పాలి? భూమి నన్ను ప్రేమిస్తుంది అంతే. మరి నువ్వు ప్రేమిస్తున్నావా? ఏంటమ్మా నువ్వు అంత సంతోషంగా వచ్చి చెప్పాడంటే అన్నయ్య భూమి ప్రేమించకపోడా? అంత సంతోషంలో ఉన్నాడు కాబట్టి భూమి నన్ను ప్రేమిస్తుంది అని చెప్పేశాడమ్మా. ఇదిగో అన్నయ్య, ఈ స్వీట్ తినో అని విధంగా అంటూ ఉండగా, అవునమ్మా భూమి నన్ను ప్రేమిస్తుంది, భూమి మనసులో ఉన్న మాట నాకు తెలిసిపోయిందమ్మా అని అనగానే వెంటనే అన్నయ్య నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది అని అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇక వెంటనే అమ్మ ఇదిగో అమ్మ చక్కెర పోయమ్మా అని విధంగా అంటూ వెంటనే గగన్కి చక్కెర పోస్తూ ఉంటుంది.